హలో అండి, అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో, మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు, ఈరోజు మనం టాపిక్లో చూస్తాం. ఓకేనా? ఈరోజు మీకు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం తెలియజేయాలనుకుంటున్నారు చూస్తాం. అండ్ మీ పర్సన్ ఈరోజు ఎనర్జీస్ అండ్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటో కూడా మనం చూస్తాం. ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా? ద లవర్ కార్డ్, Queen of Cups, Five of Pentacles, Six of Swords, 2 cards వచ్చాయి, Six of Pentacles అండ్ డెత్. ఇక్కడ పెట్టేస్తాను. Knight of Cups, King of Swords, King of Pentacles and Nine of Swords, Page of Swords. ఓకే, అండ్ బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఈరోజు వస్తున్న మెసేజెస్ ప్రకారం ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, అసలు మీరు ఎలాంటి వారు అంటే మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉండే పర్సన్ అండి. మేల్ అయినా కావచ్చు, ఫీమేల్ అయినా కావచ్చు, మ్యారేజ్ అయిన వారు కావచ్చు, మ్యారేజ్ కాని వారు కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉండే పర్సన్ అనమాట. కానీ మీ మనసులో ఏదో దిగులు అనేది ఈరోజు ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక పర్సన్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కూడా కావచ్చు, మీరు మీ ప్రేమంతా పంచాలి, వారిని చాలా బాగా చూసుకోవాలి అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారనమాట. కానీ సిచ్యువేషన్ అనేది ఏమీ బాగా లేదండి, మీ లైఫ్లో ఏదో ఎండ్ అయి ఉందన్నమాట. సో దాంట్లో మీకు మళ్ళీ రీయూనియన్ కావాలి అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్తో కూడా మీ రిలేషన్ ఎండ్ అయి ఉండొచ్చు. అండ్ కెరియర్ పరంగా కూడా కొంతమంది లాస్ట్లో ఉండొచ్చు. ఫ్యామిలీ పరంగా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం అనమాట. దానివలన ఇద్దరు వేరే వేరే విలేజెస్ ఆర్ సిటీస్లో కూడా ఉండొచ్చు అనమాట. కొంతమంది అబ్రాడ్లో కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, సో మీరు మీ పర్సన్ గురించి చాలా ఎదురు చూస్తున్నారు. వారితో మళ్ళీ మీకు రీకన్సిలేషన్ అవ్వాలి అని వారి గురించి మీరు చాలా ఎదురు చూస్తూ ఉన్నారండి. అండ్ 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారు. అంటే మీరు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ రిలేషన్ పరంగా మీరు అసలు ఎలాంటి స్టెప్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి, ముందుకు వేయాలి అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారనమాట. కానీ మీకు అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదనమాట. జగిల్ అవుతూ ఉన్నారు. అండ్ మీ లైఫ్లో ఉండే పర్సన్ కూడా కొంచెం ఇన్మెచ్యూర్ తనం ఉండొచ్చు అండ్ చలాకితనం అనమాట. వారికి 18 ఏజ్ పీపుల్ ఎలా డెసిషన్ తీసుకుంటారు అలాగనమాట. ఓకే, స్టేబుల్ నిర్ణయం అనేది వారు తీసుకోరనమాట. సో దాని వలన మీ లైఫ్ అనేది రిస్క్లో పడుతుంది ఈ పర్సన్ పరంగా. దాని వలన మీరు చాలా బాధపడతా ఉన్నారు. అసలు ఈ పర్సన్ని నమ్మి మీరు జీవితాన్ని కూడా కోల్పోయి కూడా ఉండొచ్చండి. ఓకే, మీ మనసులో ఉన్న పర్సన్తోనే మీరు చాలా కనెక్ట్ అయి ఉన్నారనమాట. సో అలాంటి ఎనర్జీస్ వస్తున్నాయండి. ఓకే, ఈ పర్సన్ గురించే చాలా ఆలోచిస్తూ ఉన్నారు, తనని స్పై చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ పర్సన్తో మీకు రీకన్సిలేషన్ కావాలి అని అనుకుంటున్నారనమాట. మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అండి, మీది మీ పర్సన్ది. ఓకే, ఈ కార్డ్స్కి ఇలా పెట్టేస్తాం. మీది మీ పర్సన్ది సోల్మేట్ కనెక్షన్ అనేది చూపిస్తుంది. మీరేం ఆలోచిస్తే మీ పర్సన్ కూడా అదే ఆలోచిస్తారండి సోల్మేట్ కనెక్షన్లో ఉంటే. అంటే ఈ పర్సన్ నిజంగా ఇలా ఆలోచిస్తున్నారా మీ గురించి అనేది మీకు మీ మనసులో డౌట్ అనేది ఉండొచ్చు, కానీ ఆలోచిస్తారండి. ఓకే, మీ మనసులో ఏమున్నా మీరు బయటకు చెప్తారు, కానీ మీ పర్సన్ అలా కాదనమాట. వారి మనసులో వారికి ఎలాంటి ఫీలింగ్స్ మీ మీద ఉన్నా, మీ మీద మంచి ఒపీనియన్ ఉన్నా తను చెప్పారనమాట. తన మనసులోనే తను హోల్డ్ పెట్టుకుంటారనమాట. అండ్ ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది ఉందండి ఇద్దరి మధ్యలో. సో ఈ పర్సన్ ఒకసారి మీ మీద చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉండొచ్చు, ఒకసారి మీరంటే అంత ఇష్టం లేనట్టుగా తను ప్రవర్తిస్తూ ఉండొచ్చు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా మీరు ఒకసారి బాగుంటే ఇంకొకసారి ఇంకా చెప్పలేనంత ఆర్గ్యుమెంట్స్ అనమాట మీ మధ్యలో అనేది చూపిస్తుందండి. ఓకే,
మీరు ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ తనని చాలా మిస్ అవుతూ ఉన్నారండి. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండొచ్చు అండ్ క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు ఇద్దరిది. సో మీరు మీ పర్సన్తో జీవితం కోరుకుంటున్నారు కానీ ఆ పర్సన్ మాత్రం మీ పరంగా తను స్టేబుల్ నిర్ణయం అనేది తీసుకోవడం లేదు. దాని వలన మీరు ఈ రిలేషన్ నుంచి మీరు మోన్ అయిపోతున్నారు అనే విధంగా మెసేజ్ వస్తుందండి. ఈ పర్సన్తో ఇంకా రిలేషన్ ఎండ్ చేసుకోవాలి, ఇంకా ఎన్ని రోజులు ఈ పర్సన్ గురించి ఎదురు చూస్తూ ఉంటాము మ్యారేజ్ చేసుకోకుండా. అండ్ మ్యారేజ్ అయిన వారంటే ఇంకా ఎన్ని రోజులు ఈ పర్సన్ని భరించాలి. ఈ పర్సన్ అసలు ఏ రోజు మిమ్మల్ని అర్థం చేసుకోరు. మీరు తన గురించి ఎంత మంచిగా మాట్లాడినా తను మాత్రం మిమ్మల్ని బ్యాడ్ వేలోనే అనమాట. అంటే మీరు ఏం చెప్పినా తనకి నెగటివ్గానే అర్థమవుతూ ఉంటుందన్నమాట. దాని వలన మీరు కనెక్షన్లో మీరు చాలా విసిగిపోయి ఉన్నారండి. ఓకే, ఇంకా ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు, ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు. సో ఇంకా ఈ రిలేషన్లో ఉండాలా లేదా మూవ్ ఆన్ అయిపోవాలా అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ మీ దగ్గర ఉన్న దాంట్లో నీడీ పీపుల్స్కి కూడా మీరు హెల్ప్ చేస్తూ ఉన్నారండి. ఓకే, మీ లైఫ్లో ఆల్రెడీ రిలేషన్ అనేది ఎండ్ అయి ఉంది. సో ఇక్కడ మళ్ళీ రీబర్త్ అవడం అయితే చూపిస్తుందండి. ఓకే, ఇక్కడ దాకా ఏమీ బాగోలేదు, సో ఇక్కడ నుంచి మాత్రం బాగుందనమాట. మీ లైఫ్లో ఏదైతే రిలేషన్ ఎండ్ అయిపోయిందో ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ మీ పర్సన్ చాలా మొండి వ్యక్తి కూడా కావచ్చు అండి. మంచి పొజిషన్లో ఉండొచ్చు ఈ పర్సన్. మీ కొలీగ్స్ కావచ్చు, మీ బాస్ కేడర్లో ఉండొచ్చు, లేదా తను మీ ఫ్రెండ్ కావచ్చు. మంచి పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట. సో ఈ పర్సన్ చాలా మొండివారనమాట. సో వారు ఏమనుకుంటే అదే జరగాలి, మీరేం చెప్పినా తను వినే పరిస్థితి అనేది ఈ పర్సన్లో ఉండదన్నమాట. ఓకే, అండ్ చాలా మనీ మైండెడ్ పర్సన్ కూడా ఉంటారండి. ఈ పర్సన్ మనీ గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఎమోషన్స్, ఫీలింగ్స్ అలాంటిది వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వరనమాట. ఓకే, ఈ పర్సన్ గురించే మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. 24/7 మీరు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ని మీరు స్పై చేస్తూ ఉన్నారండి. ఓకే, తను ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అనేది మీరు ఈ పర్సన్ని 24/7 మీరు ఈ పర్సన్ గురించి స్పై చేస్తూ ఉన్నారనమాట. ఓకే, ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉన్నా సరే కానీ మీ రిలేషన్ పరంగా మీ గురించి మాత్రం తను అంత స్టేబుల్గా ఆలోచించడము, మీ గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడం ఈ పర్సన్ చేయడం లేదనమాట. ఓకే, కాబట్టి మీరు ఇలాంటి పర్సన్ని నమ్మి అసలు మీరేమైనా మోసపోయారా, లేదా మీ జీవితం మీరే మీ చేతులారా ఏదైనా రిస్క్లో పెడుతున్నారా అనే విధంగా మీరు ఇప్పుడు ఆ డౌట్ అనేది మీకు వస్తూ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ సైన్స్ అయితే ఆల్ సైన్స్ అయితే ఉన్నాయండి. పర్టికులర్గా ఇదే సైన్స్ అనేది ఏమీ లేదు. ఓకే, ఈ ఫీలింగ్స్ మీకు రెజనేట్ అయితే సరిపోతుంది, రెజనేట్ అవ్వలేదు అంటే మీకోసం ఇంకొక రీడింగ్ వస్తుంది అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈరోజు మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి. ఈరోజు మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి. అప్రిషియేషన్. ఈరోజు మీకు మీ లైఫ్లో చాలా సక్సెస్ అనేది వస్తుందండి. అండ్ మిమ్మల్ని చూసి మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటూ ఉంటారనమాట. మీరు ఈరోజు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు అండ్ ప్రతి ఒక్క వర్క్లో మీరు సక్సెస్ అనేది సాధిస్తూ ఉంటారనమాట. దాని వలన మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటూ ఉంటారనమాట. ఓకే, అండ్ కొంచెం ఓవర్ థింకింగ్లో ఉన్నారండి మీరు. ఈ పర్సన్ గురించి కూడా మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. మీ పర్సన్ లైఫ్లో ఈరోజు ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందండి తన జీవితంలో. అండ్ కెరియర్ పరంగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. కెరియర్ గురించి తను ఇంకా మంచి పొజిషన్కి ఎలా వెళ్ళాలి అండ్ ఇంకా మనీ ఎలా సంపాదించుకోవాలి అనే విధంగా కూడా తను ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 6th చక్ర ఆర్క్ ఏంజల్ మిట్రన్.
మీరు పర్పుల్ కలర్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే, దాని వలన మీ మనసు అనేది స్టేబుల్గా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి చూస్తాం. ఏంజల్స్ గైడెన్స్ ఏంటి, ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు? విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్తున్నారనమాట. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ. బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి రీకన్సిడర్. ఓకే, ఇక్కడ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల అండ్ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ అంటే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీకు అంతా మంచి జరుగుతుందండి. ఈ ఇయర్లో మీకు అంతా మీ లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది అనేది మెసేజ్ వస్తుందన్నమాట. ఓకే, మీరు కెరియర్ పరంగా కావచ్చు అండ్ ఫ్యామిలీ పరంగా కావచ్చు, మ్యారేజ్ కాని వారికి మ్యారేజ్ కుదరడం కానీ, అండ్ జాబ్ లేని వారికి జాబ్ రావడం కానీ, అండ్ మంచి పొజిషన్ గురించి ఎదురు చూసే వారికి మంచి పొజిషన్కి వెళ్ళడం కానీ, అలాంటిదన్నమాట. ప్రతి ఒక్క దాంట్లో సక్సెస్ అనేది ఉంటుంది అనేది ఏంజల్స్ మీకు చెప్తున్నారండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఒపీనియన్ని నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ మీరు మార్నింగ్ ఎనర్జీస్ కదా, కాబట్టి మీరు క్లైమ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మైండ్ ఆ టైంలో చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా మార్నింగ్ టైంలో, కాబట్టి ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకుంటే మీకే మంచి జరుగుతుంది. ఓకేనా, డైలీ చెప్పాలంటే నాకు కూడా గుర్తుంటుంది, గుర్తుకుండదు. కాబట్టి మీరు డైలీ రీడింగ్ అయితే చూస్తున్నారు కదా, కాబట్టి మీరు మార్నింగ్ వీడియో ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోవడానికి చూడండి. ఓకేనా, అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.